హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సవీరా అండ్ సహస్రూర్త వ్లాగ్స్. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తున్నాం అని చెప్పాం కదా. సో మనం పెళ్ళికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా సర్దుకునే వాటిలో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఫస్ట్ యాక్సెసరీస్ ఏమేం పెట్టుకోవాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేకప్ కిట్. మేకప్ కిట్ అంటే ఏంటో పెద్ద పెద్ద ఐ లాషెస్ ఇవి అవి అని అనుకోకండి. వెరీ వెరీ లైట్ అనమాట. నేను ఎక్కువ మేకప్ వేసుకోను, నాకు అసలు మేకప్ అంటేనే ఇష్టం ఉండదు. మీరు నన్ను చాలా వీడియోస్ చాలా నెలల నుంచి చూస్తున్నారు. అండ్ మా అమ్మాయికి నేను ఏ రోజు మేకప్ అలవాటు చేయలేదు. సో నెక్స్ట్ మా ఇంట్లో మేకప్ ఏంటంటే ఒక వీకో టర్మరిక్, కాటుక, టిక్లీ పౌడర్, అంతే. ఇది సో ఇవి పెట్టుకోవాలి కాబట్టి ఇదిగోండి వీకో టర్మరిక్, కాటుక, టిక్లీలు, లోపల చుప్పమ్మ ఇది టిక్లీలు, ఇది మా మేకప్. బట్ కానీ నాకు వచ్చేసి నాది యాక్నీ ప్రోన్ స్కిన్ కాబట్టి ఒక్క రోజన్నా ఇది మిస్ అయ్యానంటే నాకు మొత్తం యాక్నీ వచ్చేసి పిచ్చి అయిపోతుంది. సో నేను అలోవెరా జెల్ అండ్ రోజ్ వాటర్ యూజ్ చేస్తాను. సో నాకు యాక్నీ రాకుండా పర్ఫినెస్ రాకుండా ఉండడానికి. ఇది న్యాచురల్ గా వెరీ వెరీ లైట్ న్యాచురల్. ఇది యాక్చువల్ గా ఇది అలోవెరా ఎక్స్ట్రాక్ట్ కాబట్టి న్యాచురల్, నాట్ మేకప్. అండ్ ఇది రోజ్ వాటర్ కాబట్టి ఎక్స్ట్రాక్ట్ ఎసెన్షియల్ ఆయిల్ లాగా. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా ముళ్ళేసుకొని కూర్చొని తీస్తున్నారు ఏంట్రా బాబు తల్లి కూతుళ్ళు వీడియో అని అనుకోకండి. మిడ్ నైట్ తీస్తున్నాము వీడియో రికార్డింగ్, మాకు టైం సరిపోలే డే అంతా, అందుకని. కాబట్టి నైట్ ఎవరైనా ఎవరింట్లో అయినా ఇలా ఫ్రీగా ఇలాగే ఉంటారు కదండి. సో మేము రియాలిటీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఈ రియాలిటీని మీ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అని కోరుకుంటున్నాం. ఓకే లెట్స్ గో టు ద టాపిక్. సో యాక్సెసరీస్లో ఫస్ట్ అవి చూపించేసాం. నెక్స్ట్ ఎక్కడికైనా పొరుగురికి వెళ్తున్నాం అంటే ముందుగా మనం పెట్టుకోవాల్సింది ఏంటి? టవల్స్. సో నావి 2 టవల్స్. టవల్స్ అంటే ఒకటి చెప్పాలంటే అన్నీ ఇలా చేస్తుందండి. ఆ టవల్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టాను. నా టవల్స్ అది పెట్టాలి కదండి. ఇట్లుంటుందండి మా అమ్మాయితో చెవులకు వస్తే. బయట టవల్స్ అందరు చాలా ఫ్యాషనబుల్గా అలా కొంటారు కదా, సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుందని. మేము అలాంటివి అస్సలు కొనమన్నమాట. మన ఇంట్లో రెగ్యులర్గా మనకి కాటన్ చున్నీలు, పాత డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఆ డ్రెస్సెస్ చున్నీలు మేము స్మూత్గా ఉంటాయి. అండ్ స్కిన్ కి ఏమి ఇరిటేషన్ రాకుండా చాలా సాఫ్ట్ కాటన్ టవల్స్. ఇప్పుడు బయట అన్ని ఫర్ అవేవో యాడ్ చేసేసి ఇరిటేషన్ లా వస్తున్నాయి కదా. సో ఓల్డ్ చీరలు, చున్నీస్ కి టాప్స్ కి చున్నీస్ ఏమనుకోకండి. మొదటిసారి వచ్చింది కదా, చాలా రోజుల తర్వాత వాళ్ళ అమ్మ బ్లాగ్ కి కొంచెం పైన కింద పైన అయిపోతున్నాయి అనమాట మాటలు. సరేనా? టాప్స్ కి చున్నీస్, చీరలు ఉంటాయి కదా, సో సాఫ్ట్ అన్ని యూజ్ చేస్తాం. ఏమీ లేదండి, దీన్ని చెప్పడం రావట్లేదు. పాతకాలం మన కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి పడేస్తాము. పొట్టయిపోయాను, చిరిగిపోయాను. వాటి చున్నీలు ఉంటాయి కదండి, అవి శుభ్రంగా ఉతుక్కుని మేము వీటిని పోసుకున్నప్పుడు పిడబెట్టుకోవడానికి ఒకటి, ఇంకా మామూలు స్నానం అప్పుడు ఒకటి తుడుచుకోవడానికి పెట్టుకుంటాం అనమాట. ఈ 2 టవల్స్ మా అమ్మాయివి, ఈ 2 చున్నీలు మా అమ్మాయివి. నా చున్నీలు వచ్చేసి అక్కడ ఉన్నాయండి, తేలేదు, ఏం చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు అంటుంటే తెస్తుంది. గొప్పవారులేండి. ఇదిగోండి నేను అమ్మకి టవల్స్ తీసుకొచ్చాను. నేను అలా మీ అందరితో చెప్పాను కదండి, పాపకి ఉక్రోషం వచ్చేసి ఉండదు. మీ వ్యూవర్స్ మళ్ళీ ఇలా అలా చెప్తామని చెప్పి టవల్స్ తీసుకొచ్చిందండి. ప్రేమతో తీసుకొచ్చిందంటండి. సో ఇవి నావన్నమాట, ఇవి నా టవల్స్. సో ముందు ఇవి పెట్టేసుకున్నాం. చెల్లు పెట్టేసుకో. ఇది ఎప్పుడు పైన ఉండాలి టవల్స్. సో టవల్స్ ఎప్పుడు పైన ఉండాలి కాబట్టి ముందుగా ఆ పక్కన పెట్టేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ ఏంటి అంటే వైప్స్, బేబీ వైప్స్. సో బేబీ వైప్స్ ఎందుకంటే చెమట్లకి అక్కడ మేము వెళ్ళేది ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి, ఏలూరు, రాజమండ్రి 2 ఉన్నాయి కాబట్టి అక్కడ ఫుల్. మా వాళ్ళు చెప్పారండి, చెమట్లు ఎండలు దంచి పడేస్తున్నాయంట. అండ్ మీరు అనుకోవచ్చు అక్కడ దొరకవా ఏంటి అని. అప్పటికప్పుడు పరిగెట్టడం చాలా కష్టం కదండి, అందుకే ఏదైనా మనం ఇక్కడ నుంచే ప్రీ ప్లాన్ గా పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది, అంతే కదా. ఫస్ట్ టవల్స్, నెక్స్ట్ వైప్స్, మేకప్ కిట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి
నా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే బాడీ సోప్స్ అండి. వీళ్ళు తిను మా వదిన అన్నయ్య వీళ్ళందరూ అక్కడ ఏ సోప్ ఉంటే ఆ సోప్తో దే విల్ అడ్జస్ట్. బట్ నాకు ఒక షార్ట్లో చెప్పాను కదా నాకు కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది అని చెప్పి, అండ్ నాకంటూ సపరేట్ బాడీ సోప్ అలాగే ఒక లోషన్ ఇంకా పౌడర్ ప్రిస్క్రైబ్ చేశారు డాక్టర్. సో ఎక్కడికి వెళ్ళినా అవి మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేసుకోవాలి నేను. అందుకే ఈసారి నా షాపింగ్ కూడా చాలా లైట్ గా తేల్చేసాను అనమాట బట్టలు. ఎందుకంటే వ్యూస్ పరంగా చూస్తే సహస్ర షాపింగ్కి వచ్చినంత వ్యూస్ నా షాపింగ్ కి రాలేదు. ఎందుకంటే బట్టలన్నీ కూడా నేను చాలా లైట్ గా తీసుకున్నాను యాజ్ పర్ మై ప్రాబ్లం అనమాట. సో అవి నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీస్ అండ్ మనకి బ్యాంగిల్స్, పెళ్లి అంటే బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా. సో హెయిర్ యాక్సెసరీస్ ఎవ్రీథింగ్ జడగండి చూపిస్తాను కదా. చూడండి నేను చూపించకూడదంటే అంతా ఆవిడ గారి. సో నేను ఒక ఫార్మాట్ లో వెళ్తాను, ట్రెడిషనల్ అటైర్ కి మోడర్న్ అటైర్. మీరు ఆ వ్లాగ్ చూసినట్లయితే ఐ మీన్ ఆ షార్ట్ చూసినట్లయితే నేను కొన్ని మోడర్న్ వి తీసుకున్నాను, కొన్ని ట్రెడిషనల్ టైప్ ఆఫ్ తీసుకున్నాం. సో అలాంటి వాటికి రెండింటికి సెట్ అయ్యే రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ టైస్ అన్ని తీసుకున్నాను. కనిపించవు కదా టైనీ హెయిర్ బ్యాండ్స్, చిన్న హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ప్రతి డ్రెస్ కి సరిపోయేటట్టు తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇదంతా మోడర్న్ అవుట్ఫిట్స్ కి. నెక్స్ట్ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి అంటే ఏమనుకోకండి, మా అమ్మాయి డాన్సులు చేసి ఆ లాంగ్వేజ్ వచ్చేసింది. దాని ఉద్దేశం ఏంటంటే పెళ్లికి తనకి ఓణి వేస్తా అని చెప్పాను కదండి, లెహంగా ఓణి, దాని మీదకి జడగంటలు అని చూపిస్తుంది అనమాట. అదే నా క్లాసికల్ అంటాను, మా డాన్స్ లో అంటాను. సో ఇది జడగంటలు లైక్ జడబిల్లలు, జడగంటలు తీసుకెళ్ళి డాన్స్ కోసం అని కొన్నవి కూడా పెళ్లికి వేసుకొచ్చేస్తుందండి. ఎక్కడ పెట్టేసుకుంటుందో తెలీదు. నేనేమో ఎండలే బాబు ఇంత భారీ వద్దు అని చెప్తుంటే లేదు నేను పెట్టుకుంటాను అంటుంది. ఈవిడ ఓపిక ఒక నమస్కారం పెట్టేశాను. నెక్స్ట్ బ్యాంగిల్స్. సో ఫస్ట్ మోడర్న్ దాంట్లో చూద్దాం. ఓకే, సో వీటిలన్నిటికీ మోడర్న్ గా ఉండాలని వాచ్ ఒకటి నాది, నా వాచ్. అండ్ నెక్స్ట్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. మొన్న మీషోలో బుక్ చేసా అని చెప్పాను కదండి, తన సైజు బ్యాంగిల్స్ అవన్నమాట. తను ఏంటంటే ముందే వేసేసుకుంటే దేనికో దానికో తగిలించేసుకుని విరిగిపోతాయి. సో నేను క్యారీ చేసుకుని వచ్చి అక్కడ ఆన్ స్పాట్ వేసుకుంటానని చెప్పింది. నేను మాత్రం నాకు అలాంటి సూకరాలు లేవండి, నేను బయలుదేరేటప్పుడే వేసేసుకుంటాను. చూసారా ఎలా చూస్తుంది, మీ ముందు మీ అందరి ముందు ఎలా చూస్తుంది చూసారా, ఏం చెప్తా అలా ఉంటారు. నెక్స్ట్ అయ్యో నేను ఏడాల్సింది, మా అమ్మాయి ఏడుస్తుంది ఏంటో అంత ఇది. సో ఇప్పుడు ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ క్యారీ చేయడానికి చిన్ని పౌచ్ లాంటివి తీసుకొస్తున్నాను నేను. సో ఇదంతా ఇందులో ప్యాక్ చేసేద్దాం వచ్చేసి. సో అండ్ అక్కడ చాలా ఎండ ఉంటుంది కాబట్టి చాప్ అయిపోతాయి కాబట్టి లిప్ బామ్ ఒకటి చిన్నటి లిప్ బామ్ తీసుకుంటా. వ్యాస్లిన్ లిప్ బామ్ అది తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకొకటి మనం శారీస్ కట్టాలి అంటే మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే శారీ పిన్స్, అవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అన్నీ మనం ఇక్కడి నుంచే ప్రీప్లాన్డ్గా సర్దుకుని వెళ్తే గబుక్కున అక్కడ అందరి ముందు నాకు ఇస్తారా అని ఒకళ్ళ మీద మనం ఆధారపడాల్సిన అవసరం రాదు కదా. అందుకని మేము అన్నీ కూడా ప్రతి చిన్న పాయింట్ కూడా ఇక్కడే అన్నీ కొనుక్కొని పెట్టుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనకి టవల్స్ దగ్గర నుంచి అన్నీ ఆఫర్ చేస్తారు. బట్ స్టిల్ మనం తీసుకుని వెళ్తే మంచిది కదా. ఎందుకంటే దాదాపుగా మా అత్త వాళ్ళ ఇంట్లో 25 మెంబర్స్ ఉంటామండి. వాళ్ళు 3 ఫ్యామిలీస్, మేము 3 ఫ్యామిలీస్, ఇంకా వచ్చే ఇంకో 2 ఫ్యామిలీస్. సో దాదాపు అందరం కలిపి ఒక 25 to 30 మెంబర్స్ ఉంటాము. అంతమందికి ఎన్ని టవల్స్ అని సప్లై చేస్తారు, ఎన్ని సోప్స్ అని సప్లై చేస్తారు. అంటే సోప్స్ ఎలాగో చేస్తారులేండి, వీళ్ళందరూ ఆ సోప్స్తో అడ్జస్ట్ అవుతారు. నాకు నా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఆ సోప్ తెచ్చుకుంటున్నాను. ఏమిటో ఈవిడ గారు కూడా తెచ్చుకుంటారంటండి, ఏం చెప్తాం అది. సో టవల్స్ మేమే పెట్టుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ సో ఇవ్వండి మెయిన్ ఇంపార్టెంట్ యాక్సెసరీస్ మనకు కావాల్సినవి.